అని ఒక పిక్చర్ చూసే ఉంటారు కదా. ప్రేయింగ్ హ్యాండ్స్ ఎవరి అంటే ఇద్దరు స్నేహితుల యొక్క ప్రయత్నంతో ఏర్పడిన అద్భుతమైన కథ అది. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, మరి విదేశంలో, అదే దేశం నాకు గుర్తులేదు, కానీ ఇద్దరు స్నేహితులు ఊరు నుండి వచ్చేస్తారు. మరి పట్టణానికి వచ్చి, ఒరే మనం బీదరికంలో ఉన్నాం, కష్టపడి చదువుకుందాం, మంచి ఉద్యోగాలు చేసుకుందాం, మన కుటుంబాలకు ఆదర్శంగా ఉందాం, మన గ్రామాన్ని ఉద్ధరిద్దాం అని మంచి ఉద్దేశంతో వారిద్దరు పట్టణానికి వస్తారు. పనులు చేసుకుందాం అనుకుంటారు. అయితే అందులో ఒక స్నేహితుడికి మరి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, మరి ఆ యొక్క కళాఖండాలు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. అందులో స్నేహితుడు అంటాడు, మరి ఇంకొక ఆయనకి ఇంకోటి ఇష్టం. అప్పుడు ఈ స్నేహితులు ఏమనుకుంటారంటే, మొదటి స్నేహితుడు అంటాడు, అయితే నేను చాలా కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి నీకు ఇస్తాను, నువ్వేం చేస్తావంటే నీకు నచ్చిన ఈ ఆర్ట్ నువ్వు నేర్చుకో, ఈ కళను నువ్వు నేర్చుకో, నువ్వు నేర్చేసుకుని నువ్వు మంచిగా అయిపోయాక మళ్ళీ నువ్వు నాకు సపోర్ట్ చేద్దు కానీ అప్పుడు నేను నేర్చుకుంటానని ఇద్దరు ఏక మనసుతో ప్రేమతో ఒక డీల్కి వస్తారు. సరే, మరి మొదటివాడు చెప్పిన రీతిగా మరి ఈ రెండో ఆయన చక్కని మరి గైడ్ తీసుకుంటాడు, టీచర్ని చూసుకుంటాడు, అందులో కోచింగ్ తీసుకొని చక్కగా ఆ కళను ఆ యొక్క కళాఖండాలు తయారు చేయటం, డ్రాయింగ్ చేయటం నేర్చుకుంటాడు. ఈ మొదటి ఫ్రెండు తన ఫ్రెండ్ను చదివించడానికి, ఆ ఫ్రెండ్కు మంచి విద్యను నేర్పడానికి ఏ పని చేయడానికైనా ప్రయత్నం చేస్తాడు. ఎవరు ఉద్యోగాలు ఎవరు, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ మొదటి ఫ్రెండ్ తన స్నేహితుని కోసము కూలి పనులు చేయడం మొదలు పెడతాడు. మరి ఆ లేబర్ వర్క్స్ చేయడం మొదలు పెడతాడు. బరువులు ఎత్తడం ప్రారంభిస్తాడు. తన చేతులతో మరి కఠినమైన పనులు చేస్తాడు, బండ పనులు చేస్తాడు. ఆ చేతులన్నీ కూడా రోజు రోజుకి ఏమైపోతాయంటే మరి మరి బండదేరిపోతాయి అన్నమాట. బరువు మరి చాలా బలమంతా కోల్పోయి ఆ చేతులన్నీ కూడా బండదేరిపోయి ఇంతంత లావ్ అయిపోయి మరి మొండిగా తయారైపోతాయి, రఫ్. అప్పుడు మొత్తానికి రెండవ స్నేహితుడైతే చక్కని విద్యావంతుడు అవుతాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు. అతని కళాఖండాలు చూసి, డ్రాయింగ్ చూసి ఎంతోమంది అతనికి ఆఫర్లు ఇస్తారు, పిలుస్తారు, అతన్ని ఎంతగానో అభినందిస్తూ ఉంటారు. అయితే తన చేతులతో కూడా తనకు విద్య నేర్చుకుందామన్న కోరిక ఇతను ఇంకా పోగొట్టుకుంటాడు. అప్పుడు ఈ స్నేహితుడు ఆ స్నేహితుడి దగ్గరికి వచ్చి అంటాడు, స్నేహితుడా, నువ్వు నా కోసం నీ చేతులను మరి రఫ్గా మార్చేసుకొని ఈ చేతులతో నువ్వు ఒక పియోనో వాయించాలనుకున్నావు, లేకపోతే ఈ చేతులతో ఒక మంచి విద్య నేర్చుకోవాలనుకున్నావు, కానీ అది నువ్వు చేయలేకపోయావు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనురా అని చెప్పి, జీవితాంతం నువ్వు నాకు ఇంకే పని నువ్వు చెయ్యొద్దు, నువ్వు నేను చేసిన కళాఖండాలను మాత్రం నువ్వు అనేకులకి మార్కెటింగ్ చేయి చాలు, నువ్వేం కష్టపడద్దు, నేను పోషిస్తానని ఈ నేర్చుకున్న కళ నేర్చుకున్న వాడు జీవితాంతం ఈ స్నేహితుణ్ణి, ఈ స్నేహితుని యొక్క కుటుంబాన్ని, ఈ స్నేహితుని యొక్క పిల్లల్ని అందరినీ పోషిస్తూ మరి ఆ స్నేహితుని యొక్క రెండు చేతుల్ని జోడింపచేసి ఆ బండ చేతుల్ని పిక్చర్గా చేసి ప్రపంచానికి చూపిస్తాడు. అప్పటి నుంచి ఆ పిక్చర్ ప్రేయింగ్ హ్యాండ్స్గా ప్రపంచవ్యాప్తం అయిపోయినాయి. ఆమెన్, హల్లెలూయా. ఆ ప్రేయింగ్ హ్యాండ్స్లో ప్రభువుని ప్రార్థించే ఆ గుణమే కాకుండా ఇద్దరు స్నేహితుల అనుబంధం కనబడుతుంది.